అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మిఠాయి అంటే ఆలివ్. నమస్తే విజయవాడ పాత్రికేయులందరికీ నా తరఫున అలాగే మా టీం తరఫున హైదరాబాద్లో ఉన్న మా టీం సభ్యులందరి తరఫున కూడా ప్రత్యేక అభినందనలు అలాగే కృతజ్ఞతలు ఇవ్వాలి మీరు అందరు ఇక్కడికి వచ్చినందుకు. గత 5 రోజులుగా మీరు కూడా డెఫినెట్లీ ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ అంతా మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ 12వ తారీఖు మా ఫస్ట్ సెలబ్రిటీ ప్రీమియర్ పడిన దగ్గర నుంచి నిన్న రాత్రి మేము రాజమండ్రిలో తర్వాత అలాగే రావులపాలెంలో మళ్ళీ కాకినాడలో మేము చూసాం. అంటే రోజు ఇట్లా ఏమంటారు అది దినదినాభివృద్ధి అంటారు కదా, అట్లా అవుతున్నాయి. మా షోకి ఆడియన్స్ పెరుగుతున్నారు, కలెక్షన్స్ అవి ఆబ్వియస్లీ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్లీ చాలా ఎక్కువ మంది మా టీం సభ్యులందరికీ కంగ్రాచులేషన్స్, థ్యాంక్స్ అని రెండు ఒకేసారి చెప్తున్నారు. అది ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఒక అద్భుతమైన సినిమా తీసామని మమ్మల్ని అంటుంటే మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను మీ ద్వారా ప్రేక్షకులకి విజయవాడ ప్రేక్షకులకి చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే దట్ దయచేసి సినిమాకి థియేటర్లో ఒక ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్లీ మీకు నచ్చుతుందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. ఎందుకంటే మా రివ్యూస్ అలాగే ఉన్నాయి, మా కథ మేము ఎంచుకున్న కథా వస్తువు కూడా అట్లాంటిదే. చాలా ఇంపార్టెంట్ స్టోరీ ఇప్పుడు. అండ్ తెలుగు సినిమాలో మీరు గమనిస్తున్నట్టయితే ట్రెండ్స్ మారుతున్నాయి. అంటే తెలుగు సినిమా ఈజ్ అకామిడేటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్టోరీస్. మనం కేవలం మనము ఒక RRR చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది, ఒక 35 లాంటి సినిమా చెప్పగలిగే సత్తా మన దగ్గర ఉంది. ఇవాళ కోర్ట్ లేదా దసరా, హిట్ 3 ఇట్లాంటి కథలు చెప్పే సత్తా కూడా మన దగ్గర ఉంది. అలాంటి గొప్ప టెక్నీషియన్స్ ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇట్లాంటి గొప్ప రచయితలు ఉన్నారు మన దగ్గర, రచయితలు, డైరెక్టర్లు. సో చాలా సంతోషంగా ఉంది ఇవాళ నా టీం మెంబర్స్తో. ఎస్పెషల్లీ మీరు చూసినట్టయితే శివాజీ గారు దాదాపు 13 ఏళ్ళ తర్వాత ఒక పవర్ఫుల్ రీఎంట్రీ ఇచ్చారు. అండ్ మళ్ళీ మంగపతిగా వారు చేస్తున్న అంటే సినిమా గురించి ఎంత మాట్లాడుకుంటున్నారో మంగపతి గారి గురించి కూడా అంతే మాట్లాడుకుంటున్నారు. అది చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ సినిమాలో ఆల్సో మీరు చూస్తున్న వెరైటీ ఏంటంటే దట్ 2 అబ్సల్యూట్లీ ఫ్రెష్ టాలెంట్స్. అఫ్ కోర్స్ రోషన్ గత కొంతకాలంగా సినిమాలు చేస్తున్నాడు చైల్డ్ ఆర్టిస్ట్గా, తర్వాత చూస్తున్నారు. అండ్ ఇండివిజువల్గా కూడా చాలా చేయగలుగుతున్న సత్తా ఉంది. ఎస్పెషల్లీ నా చెల్లెలు శ్రీదేవి ఎక్కడ చూసినా ఇప్పుడు వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. అండ్ వీళ్ళిద్దరిని అంత దూరం పక్కన కూర్చోబెట్టినా ఒప్పుకోవట్లేదు, పక్కనే కూర్చోబెట్టాలంటున్నారు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దేర్ లవ్ స్టోరీ ఇన్ ద సినిమా. అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాట్ ఫ్రెష్ యాక్టర్స్ కెన్ డూ టు సినిమా. ఇదంతా గమనించిన అంటే ఎంత ఫ్రెష్ యాక్టర్స్ ఉన్నారో అంత సీనియర్ యాక్టర్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడం, దట్ ఈస్ మోర్ బ్యూటిఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ సో ఎన్నో కొత్త అంశాలు ఉన్నాయి. కేవలం ఒక కథనే కాదు, తీసుకున్న కథా వస్తువునే కాదు, లా అండ్ ఆర్డర్ పట్ల, ఎస్పెషల్లీ జ్యుడిషియరీ పట్ల వస్తున్న ఎన్నో సినిమాలు, కోర్ట్ రూమ్ డ్రామాస్గా మనం అంటున్నాం, అవన్నీ ఎన్నో వస్తున్నాయి. దాంట్లో తెలుగులో ఎప్పటిదాకా వచ్చిన దాంట్లో ఇది బెస్ట్ అని చాలామంది అంటుంటే కూడా చాలా సంతోషంగా ఉంది. సో వీ హ్యావ్ సో మెనీ రీజన్స్, చాలా రీజన్స్ ఉన్నాయి మీ అందరికీ ఈ సినిమా చూపించడానికి. ఈ సినిమా చూస్తే మీకు నచ్చుతుందని చెప్పడానికి కూడా మా దగ్గర ఇంకా ఎన్నో రీజన్స్ ఉన్నాయి. సో ఇవాళకి ఒక రీజన్ ఏంటంటే మేము ఆంధ్రాలో, ఎస్పెషలీ ద హార్ట్ ఆఫ్ ఆంధ్ర విజయవాడకి రావడం, ఇక్కడ మీ అందరితో మాట్లాడగలడం, అది మాకు చాలా గొప్ప విషయం. సో థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. జై హింద్. దాస్ వాళ్ళే చందు జాబిలి అలాగే ఉంటారు వాళ్ళిద్దరు. హాయ్ అండి, ఆంధ్రప్రదేశ్ ఆడియన్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా రిలీజ్ అయ్యి
మంచి సూపర్ హిట్ టాక్తో నడుస్తుంది. అది మీ అందరి వల్లే. మనందరం గెలిచామండి. ఇంత మంచి సినిమాని మీరందరూ గెలిపించినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో ఒక పార్ట్ అవ్వడం ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ అండి. మేము తెలంగాణలో మంచి రెస్పాన్స్ చూసుకున్న తర్వాత మమ్మల్ని ఇక్కడికి పంపించి సక్సెస్ని అంతా ఎంజాయ్ చేయడానికి నాని అన్న అండ్ దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు పంపించారు ఈ సక్సెస్ ఎంజాయ్ చేయడానికి. నాకైతే ఇది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అండి. ఇంత ప్రేమ అసలు ఆంధ్ర నుండి వస్తుందంటే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంత చిన్న సినిమా మంచి కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ప్రేమను ఇస్తారని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. అసలు యునానిమస్ ఎక్కడ చూసినా చాలా మంచి టాక్ వస్తుంది సినిమాకి. అండ్ చందు జాబ్లీ క్యారెక్టర్ని ఇంత ఓన్ చేసుకున్నందుకు అండ్ మంగపతి గారిని ప్రతి ఒక్కరిలో మిమ్మల్ని చూసుకుంటున్నందుకు అండ్ మై లవ్లీ బ్రదర్ దర్శి అన్నయ్య ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. అసలు అంటే నాకు ఏం చెప్పాలో మాటలు రాలేదు. ఎందుకంటే రైట్ ఫ్రమ్ వైజాగ్ నుండి విజయనగరం తర్వాత కాకినాడ, రావులపాలెం ఎక్కడ చూడండి మార్నింగ్ థియేటర్ ఒక 70% ఫుల్ అవుతుందంట. దాని తర్వాత పెట్టే ప్రతి ఒక్క షో హౌస్ఫుల్ అంటున్నారు. ఆ హౌస్ఫుల్ అనే మాటతో నాకు అసలు చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇంత మంచి సినిమా తీస్తే అంటే కంటెంట్ ఉన్న సినిమా తీస్తే ఇంత ప్రేమను అన్నందుకు మీరు అందరూ మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతి ఇక్కడ విజయవాడకు వచ్చి ఈ సక్సెస్ మీట్ని అంటే విజయవాడ వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నందుకు నేను చాలా హ్యాపీగా అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ హియర్. థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఈ సినిమా ఎందుకు చూడాలి శ్రీదేవి? చందు జాబ్లీ కోసం చూడాలి, మంగపతి గారి కోసం కూడా. విజయవాడ ఇంతకుముందు వచ్చావా? యా వచ్చా. ఏముంటుంది విజయవాడలో నీకు బాగా నచ్చే ప్లేస్ ఏంటి? అమ్మవారి దుర్గా గుడి కాకుండా గుడి కాకుండా అన్నాను. ఎందుకంటే అందరికి గుడి అంటే అందరికి మా అందరికి చాలా ఇష్టం. స్పెషల్ ప్లేస్, పవర్ఫుల్ ప్లేస్. బెన్ సర్కిల్ ఇష్టం. బందర్ రోడ్, బెన్ సర్కిల్. యా బందర్ రోడ్. మొన్న సూపర్ రెస్పాన్స్ వచ్చింది కదా రీల్స్. ఈ షో ఎండ్ తర్వాత మళ్ళీ మీరు ఇద్దరు ఏమైనా డ్యాన్స్ వేస్తారా? వేస్తాం. సో ఇప్పుడు నాకంటే నువ్వు జస్ట్ ఒక 4 years చిన్నదాన్ని కాబట్టి మీ ఆగండి సార్ మీరు సార్ 7 years సార్ బేసిక్గా. సో మీ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు సినిమా గురించి? కోర్ట్కి వెళ్ళండి, అదే వాళ్ళని కోర్ట్ అంటే కోర్ట్ సినిమాకి వెళ్ళండి. చూడు మన టైటిల్ చాలా ఇంపార్టెంట్. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ. ఆ ఏ కూడా చాలా ఇంపార్టెంట్గా చెప్పాలి. సో గుర్తుంచుకోవాలి అని నాకు డైరెక్టర్ గారు చెప్పారు. అది నీకు ఈ సందర్భం కాబట్టి చెప్తున్నాను. ఇంకా అంతేనా? కోర్ట్ చూడాలి అంతేనా? అంతే. కోర్ట్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది ఏంటి రైట్ ఏంటి తప్పని. ఫస్ట్లీ చాలా థ్యాంక్స్ అందరూ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ ఈ ఆంధ్రాలో ఎంత మంచి రెస్పాన్స్ ఉందంటే ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా అన్నీ ఫుల్లో ఉన్నాయి. మార్నింగ్ షో అయినా మ్యాట్ని అన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అందరికి ఇంత మంచి హిట్ చేసినందుకు కోర్ట్ని. అండ్ ఎవరైతే చూడని వాళ్ళు ఉన్నారో ప్లీజ్ థియేటర్స్లోనే చూడండి, ఓటీటీ రిలీజ్ వరకు ఆగద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓటీటీ గురించి ఎందుకు మాట్లాడావు అసలు మధ్యలో? అంటే అంత సార్ చాలా మంది ఉన్నారు వెయిట్ చేసేవారు ఓటీటీకి వస్తే చూద్దామని. బట్ మనం చెప్తున్నాం కదా ఓన్లీ థియేటర్లోనే చూడండి. అందుకే ఇంకోసారి చూడాలి అసలు థియేటర్లో ఎందుకు చూడాలి సినిమాని? వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి. ఓకే, మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి థియేటర్. ఏదో ఎంటైల్మెంట్ అనేది అంటున్నావు. ఎన్లైటన్ అవుతారు లోపలికి వెళ్తే, థియేటర్ లోపలికి వెళ్తే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఓకే, ఇట్లా గొప్ప ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సరే, ఇప్పుడు శ్రీ దర్శకరత్న మంగపతి తీసుకో. హలో అండి, విజయవాడ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ విజయవాడ ప్రజలందరికీ కూడా నమస్కారం. కోర్ట్ స్టేట్ వర్సెస్ నోబడీ
ఒక సినిమా థియేటర్కి జనాలు రావడమే కష్టమైపోతున్న రోజులు ఇవి. అలాంటి టైంలో ఒక హిట్ అని అనిపించుకోవడమే చాలా టఫ్. హిట్ అని అనిపించుకున్న తర్వాత ఫ్లోస్ అంటే కలెక్షన్స్, హౌస్ఫుల్ అనే మాట వినపడడం గగనం. హౌస్ఫుల్ అనేది ఇంకా పెద్ద హీరోలు, స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే హౌస్ఫుల్ అని వినిపించే రోజుల్లో ఒక చిన్న సినిమా హౌస్ఫుల్ అని వినపడుతుందంటే అది తెలుగు ఆడియన్స్ని మనం ఎలా థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వాళ్ళకి. ఇది చాలా చిన్న సినిమా అయినప్పటికీ కూడా ఇది మేము చూడాల్సిన సినిమా, మేమందరం తెలుసుకోవాల్సిన సినిమా అని చెప్పి ఒకరికొకరు వర్డ్ ఆఫ్ మౌత్, సినిమా చూసి వచ్చిన వాళ్ళు నేను చూశాను ఇది చాలా బాగుంది, మీరు వెళ్ళండి, పిల్లల్ని తీసుకెళ్ళండి, పిల్లలకైతే పేరెంట్స్తో వెళ్ళండి అని అందరూ చెప్పుకుంటూ ఒకరికొకరు చెప్పుకుంటూ ఒక చైన్ లింక్ లాగా థియేటర్ మొత్తం ఫుల్ అవుతుంది. దిస్ ఈజ్ అ రేర్ ఫినామినా అండి. వెరీ గ్రేట్ఫుల్ టు ద తెలుగు ఆడియన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇక్కడనే కాదు, ఏపీ, తెలంగాణ, యుఎస్లో, సింగపూర్లో ఆ కలెక్షన్స్, ఆ ఫీలింగ్స్ అవి వింటూ ఉంటే ఆకలి ఇట్లా చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది. వన్స్ అగైన్ ఒక మంచి సినిమా తీస్తే అది చిన్నదా పెద్దదా, యాక్టర్స్ ఎవరు, ప్రొడ్యూసర్స్ ఎవరు, డైరెక్టర్ ఎవరు ఏమీ పట్టించుకోకుండా మేము సినిమా చూస్తాం అని థియేటర్కి వచ్చిన ఆడియన్స్ అందరికీ ఇంకొకసారి పేరున ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. పాత్రికేయ సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం మరియు నమస్కారాలు. ఈ సినిమా సమాజానికి చాలా అవసరమైన సినిమా అని ప్రతి ఒక్కళ్ళు గుర్తించారు కాబట్టి ఈ రోజున ఇంత కలెక్షన్స్ ఉన్నాయి. చిన్న సినిమా, పెద్ద సినిమా కలెక్షన్స్ అని మాట్లాడుకోవటం అనేది ఇక ఈ రోజుల్లో అవసరం లేదు. కంటెంట్ బాగుంటే థియేటర్కి వస్తున్నారు, లేకపోతే థియేటర్కి రావట్లే. ఇవి రెండే ఉంటాయి, కంటెంట్ బాగుంటే థియేటరు, లేకపోతే లేదు. సో అలాంటి ఒక మంచి కంటెంట్తో వచ్చిన ఈ సినిమా, దట్టు వాల్ పోస్టర్లో నాని గారి బ్యానర్లో వచ్చిన ఈ సినిమా ఒక పెద్ద సినిమాగా అవతారం ఎత్తింది అని అంటే దానికి కారణం, ఇవాళ మీరు ఏ టౌన్లోనైనా సరే, అటు ఇచ్చాపురం నుంచి ఇటు సూళ్ళూరుపేట దాకా వందల వేల కాలేజీల్లో లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇంటర్మీడియట్ చదివే పిల్లలు కొన్ని లక్షల మంది వస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కలిసి ఈ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారని నేను బలంగా నమ్ముతాను. ఎందుకంటే అండి, ప్రతి మనిషి పనిచేసేది తన కుటుంబం కోసం, తన పిల్లల కోసం. అటువంటి ఒక సినిమా ఒక చిన్న వయసులో, జాబిలి చందు లాంటి వయసులో వాళ్ళు ఎలా ఉండాలి అని చెప్పే ఒక గొప్ప సినిమా అండి ఇది. కాబట్టి ఇంత పెద్ద సక్సెస్ అయింది ఈ సినిమా. ఇంకా మా పరంగా వస్తే, ఆర్టిస్టుల పరంగా వస్తే, నేను ఒక 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సిల్వర్ స్క్రీన్ మీదకి రావటం జరిగింది. అంటే ఎలా ఉందంటే రెస్పాన్స్ మీరందరూ చూస్తున్నారు, మీమ్స్ వస్తున్నాయి. ఇప్పటిదాకా బ్రహ్మానందం గారి మీమ్స్ వచ్చాయి, ఇప్పుడు బ్రహ్మానందం గారిని కింద పెట్టి ఆయన భయపడుతూ చేసే మీమ్స్ అన్నీ పెడతా ఉన్నారు. సో అసలు బయట నుంచి వచ్చే ఫోన్ కాల్స్ నేను ఇవన్నీ చెప్తే షాక్ తింటారు. ఒక్కొక్కళ్ళు అరగంట మాట్లాడినంటే అబ్బా ఆహా ఏది అప్పుడే ఇలాంటి మాటలు అంటారని ఓపిక్గా వింటూ ఉన్నాను. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు సినిమా గురించి. ఒకడు పెట్టాడు నిన్న, ద మంగపతి. వాడు విలనయ్యా బాబు, ద మంగపతి అంటే ఒక ఆయన అనాలిసిస్ ఎంఎస్ఎన్ అని యూకే నుంచి చేశాడు. తన అనాలిసిస్లో మంగపతి గొప్పోడు అంటాడు అతను. సో మంగపతి గొప్పోడు ఎంతవరకు, ఆడి కేసు పెట్టుకున్నంతవరకే వాడు గొప్పోడు. ఆ తర్వాత వాడు పరిదాటాడు. కానీ చాలామంది తల్లిదండ్రులు భుజాన వేసుకున్నారు ఈ సినిమాని. ఇందాక దుర్గుడికి వెళ్తే ఎంత గొప్ప మాట అన్నాడంటే, అయ్యవారు అక్కడ రండి మంగపతి గారు చాలా అమ్మ ఎదురుగా అన్నమాట ఇది నేను విన్నాను, డైరెక్టర్ విన్నాడు, కో డైరెక్టర్ విన్నాడు, పిల్లలు విన్నారు. సో అంటే మీరు ఆలోచించండి,
ఒక అయ్యవారు గుళ్ళో కూర్చొని ఆ మాట అన్నాడంటే ఇది ఎంత గొప్ప సినిమానో మీరు ఆలోచించండి. ప్రతి తండ్రి, ప్రతి అన్న, ప్రతి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆడబిడ్డని అలా కాపాడుకోవాలని, ఆ కుటుంబంతో సంబంధం ఉంటే చాలు, ఆ రెండు కళ్ళు కూడా ఆ పాపకి వెనకాల సెక్యూరిటీగా ఉన్నట్టుంటుంది. అలాంటి ఒక గొప్ప రైటింగ్ మా జగదీష్ పెన్ను నుంచి వచ్చింది. నాని గారు దాన్ని యాక్సెప్ట్ చేశారు. సో కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ చూసిన తర్వాత జనానికి ఏం అవసరం అనేది మనం ఇవ్వాలి, కానీ మనం అనుకొని హైదరాబాద్లో కూర్చొని రాస్తే పని అవ్వదనే విషయం ఈ కోర్టు సినిమా చాలా గట్టిగా బలంగా చెప్తా ఉంది. మనం రాసే రైటింగ్, సినిమా కోసం మనం రాసే రైటింగ్ అది జనాల్లో నుంచి వచ్చి ఉండాలి. ఒక సేతంపాటలో కూర్చున్న కుర్రాడు ఎన్నో లవ్ స్టోరీలు చూసి, ఎన్నో పంచాయతీలు చూసి, చాలా తన కళ్ళతోటి చూసిన సమాజం నుంచి ఈ సమాజానికి ఏం కావాలి, ఏం జరుగుతుంది అనే విషయం మీద అద్భుతంగా రాశాడు స్క్రిప్ట్ని. సో రాసిన తనకు తెలుసో లేదో, ఒక మంచి చెప్పాలనుకుని ఉంటాడు, రాసిన తనకు తెలుసో లేదో తెలియదు, కానీ చాలా గొప్ప సినిమా తీసి ఇచ్చాడు తెలుగు సినిమాకి. ఎందుకంటే ఒకప్పుడు న్యాయం కావాలని ఒక సినిమా, అభిలాష కానివ్వండి, ఇలాంటి గొప్ప గొప్ప సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మనందరం చూసాం. ఇవాళ నేషనల్ మీడియాలో టాప్ 2025లో టాప్ 5 ఫిలిమ్స్లో ఈ సినిమాని తీసుకెళ్ళి పెట్టారు ఇప్పటికే. సో కంటెంట్ చాలా అవసరం అండి. ప్రేక్షకులకు కావాల్సింది కంటెంట్. మనం ఏది కూర్చోబెట్టి ఒక 100 మందిని నరికేస్తే చూస్తారనుకోవటం భ్రమ. ఎలివేషన్స్తో సినిమాలు ఆడవు. ఓన్లీ ఒక చిన్న నెత్తురు బొట్టు కూడా లేకుండా ఈ సినిమా ఎంత పెద్ద కమర్షియల్ సినిమా రాశాడండి ఈ అబ్బాయి. సో జనానికి కావాల్సింది కంటెంట్. ఆ కంటెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు కూడా సినిమా పిచ్చోళ్ళు. సినిమా విజయవాడ అంటేనే సినిమా తప్పితే ఇంకేం ఉండదు. సో ఇలాంటి ఒక మంచి సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ప్రభుత్వాలు కూడా ఏంటంటే అండి, ఎక్కడో కూర్చొని చట్టాలు చేసి దాని తర్వాత కింద అధికారులు పంపించేసి వాళ్ళు సంతకాలు పెట్టేసుకొని గ్రాంటెడ్ అని చెప్పి చేతులు ఎత్తేసి 542 మంది 47 సబ్జెక్టు కరెక్షన్ ఓకే అని రాసేస్తే పక్సో చట్టం గురించి ఎవరికి తెలుసండి, ఎంతమందికి తెలుసండి? ప్రతి పంచాయతీలో కూడా దీని మీద డిస్కషన్ జరగాల, గ్రామ సభలు జరగాల, మున్సిపాలిటీ కౌన్సిలర్ బాడీల్లో జరగాల. చట్టాలు చేసేస్తారు, ఆడు చేసింది వీడికి నచ్చదు, వీడు చేసింది ఆడికి నచ్చదు, ఆడు పెడితే వీడు తీసేస్తాడు. ఇలాంటి రోజుల్లో బతుకుతున్నాం మనం. ఇది ప్రజలు ప్రశ్నించే తత్వం వచ్చే వరకు ఇటువంటివి ఆగవు. ఎంతోమంది అమాయకులు బలవుతుంటారు ఇలాంటి చట్టాల వల్ల. దాన్ని అద్భుతంగా చెప్పాడు తమ్ముడు జగదీష్. నాకు మళ్ళీ ఒక రీఎంట్రీకి చాలా గొప్ప ఎలివేషన్ ఇచ్చాడు నా రీఎంట్రీకి. సో తప్పకుండా వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మీ అందరి సమక్షంలో. అలాగే నాని గారికి, ప్రశాంతి గారికి, అలాగే జగదీష్ తమ్ముడు ప్రియదర్శి, వీళ్ళిద్దరూ కొట్టేస్తా మరి. వీళ్ళందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్. థ్యాంక్ యూ. శివాజీ అమ్మ 13 ఏళ్ల తర్వాత మళ్ళీ రీఎంట్రీ ఇచ్చారు కదా. సో స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? బిగ్ బాస్ నుంచి మీరు వచ్చిన తర్వాత చాలా స్టోరీస్ విన్నానని కూడా ప్రీవియస్ చెప్పుకున్నారు. సో ఈ స్టోరీ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే ఈ స్టోరీ విన్నప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాను, నేను ఏదైతే ఒక కళ కంటున్నానో ఆ కళకి ఇది నాంది అవుతుందని నాకు అనిపించింది. అంటే నాకు అవసరం లేదు, అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ని సినిమాలు చేసిన తర్వాత నాకు అనిపించింది, చెప్పాను. కొత్త కుర్రాడు తను షూట్ చేస్తున్నప్పుడు కూడా ప్రొడక్షన్ వాళ్ళకి డౌట్లు వస్తుంటాయి. నేను వాళ్ళని పక్కకు తీసుకెళ్ళి చాలా బలంగా చెప్పాను, నేను నిజాయితీగా, ఇది చాలా పెద్ద సినిమా అవుతుంది, నమ్మండి, అస్సలు టెన్షన్ ఉంటుందమ్మా. సహజంగా ఒక ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి వాళ్ళకి, ఇప్పుడు నేను చేస్తున్నా కూడా నాకు టెన్షన్ ఉంటుంది. కానీ నాకున్న అనుభవం ప్రకారం నేను చూసింది ప్రతి క్షణం ఎవరు ఏ సందేహం ఎత్తినా కానీ నో, ఇది చాలా పెద్ద సినిమా, ఎంత సినిమా అవుద్ది అంత సినిమా అవుద్ది అని చెప్పడానికి నేనేమన్నా, జనానికి నచ్చుతుంది అనే విషయం తెలుసు. కానీ సినిమా మార్కెట్ మారిపోయిందమ్మా. అమెరికాలో 10 కోట్లు చేస్తుంది ఈ సినిమా ఈ వారం లోపు, శుక్రవారం లోపు 10 కోట్లు చేస్తుంది. ఎవడు చెప్తాడు ఎంత పెద్ద హిట్ అయింది అనేది? ఇక్కడ బ్యారియర్స్ లేవు. సినిమా కంటెంట్ జనానికి నచ్చిందా నెత్తి మీద పెట్టుకుంటారు, నచ్చలేదా మార్నింగ్ షో తర్వాత మ్యాట్నింగ్ థియేటర్లు మారిపోతుంటాయి, పాత లాగిచ్చేస్తుంటారు, ఎందుకంటే కరెంట్ బిల్లులు కూడా రావని.
సో మంచి కంటెంట్ అని నమ్మే నేను యాక్సెప్ట్ చేశాను. పదం రామ్ గారు అసలు ఈ స్టోరీ ఎక్కడి నుంచి పుట్టింది, అంటే ఎలా ఇన్స్పైర్ అయ్యారు, ఒక కోర్ట్ సినిమా రావడానికి గల కారణం ఏంటి, అండ్ ఎవరిని చూసినా వాళ్ళ క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు, వాళ్ళు ఓన్ చేసుకున్నారు క్యారెక్టర్ని. సో మీకు ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వచ్చింది? అంటే ఇది బయట జరుగుతున్న ప్రాబ్లమేనండి. దిస్ ఈజ్ అ బర్నింగ్ ఇష్యూ ప్రజెంట్. అంటే పాక్సో గురించి తెలియకపోవడం వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చూశాను నేను. అంటే కేస్ ఫైల్స్ అండి ఆల్ ఓవర్ ద స్టేట్. ఇప్పుడంటే బైఫర్కేటెడ్ స్టేట్ ఆంధ్ర తెలంగాణ, ఆల్ ఓవర్ ద 2 స్టేట్స్ థౌజండ్స్ ఆఫ్ కేసెస్ ఉన్నాయండి ఇట్లాంటి మిస్యూజల్ ఆఫ్ పాక్సో. ఈ కేస్ ఫైల్స్ నాకు కుదిరినంత నా చెయ్యి చాచగలిగినంత వరకు ఎన్ని ఫైల్స్ తీసుకురాగలిగితే అన్ని ఫైల్స్ సంపాదించి వాటిలో ఉన్న క్రక్స్ మెటీరియల్ అంతా కూడా గ్యాదర్ చేసి ఒక కథగా రాసి, ఫిక్షనల్ కథే ఇది, కల్పిత కథ అయినప్పటికీ కూడా నిజంలా చెప్పాలి. ఇది నిజం, ఎక్కడో జరిగింది ఇది అన్నట్టుగా ఫీల్ అయితేనే ఆడియన్స్ దీనికి కనెక్ట్ అవుతారు. ఖచ్చితంగా కనెక్ట్ అవ్వాలి, అయితేనే ఈ సినిమా ఎందుకు తీసామో ఆ జస్టిఫికేషన్ వస్తుంది. సో అలా రియలిస్టిక్గా అనిపించాలనే వీళ్ళందరూ చాలా రియల్గా ఉంటాయి పర్ఫార్మెన్సెస్ అన్నీ. సో ఇవి ఎక్కడో ఆకాశం నుంచి దిగి వచ్చిన క్యారెక్టర్లా కాకుండా మన ఇంట్లో నుంచి వెళ్ళి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యారెక్టర్లా ఉండాలి అని చెప్పి డిజైన్ చేసినవి. సో అందుకే మీకు అంత రియలిస్టిక్గా అనిపిస్తుంది. కథ కూడా రియల్ కేస్ ఫైల్స్లో నుంచి తీసుకొచ్చిన కథ కాబట్టి ఇది కూడా ఎక్కడో నిజంగా జరిగిన కథలాగే ఉంటుంది. మీరు చూస్తే చాలా సైలెంట్గా ఉంటారు, వీళ్ళందరినీ ఎలా డైరెక్ట్ చేశారని నాకు పెద్ద డౌట్ ఇందాక నుంచి. మా సినిమా మేకింగ్ వీడియోస్ ఈ మనిషి ఇక్కడ ఒకలా ఉంటాడు, సెట్లో వేరేలాగా ఉంటాడు అన్నమాట. అంటే ఇప్పుడు బేసికలీ పూర్తిగా మారిపోయిన చంద్రముఖి అన్న ఈ డైలాగ్ ఎలా ఉంటుందో పూర్తిగా మారిపోయిన రామ్ జగదీష్ అని మీకు అనిపిస్తుంది అనమాట. మంగపతి నుంచి ఆ క్యారెక్టరైజేషన్ అంటే చాలా యాంగ్రీగా ఎమోషనల్ చేయడం రెండు కూడా బ్యాలెన్స్ చేస్తూ చేశారు. నాకు అదే డౌట్ ఉంటుంది అక్క, ఈ మనిషి ఈ సినిమాలో డైరెక్ట్ చేశారు. చాలా కాంట్రాస్ట్ ఉంటాడు ఈ కథకి ఈ మనిషికి. యా, దర్శి గారు మీకు ఎలా అనిపించింది, అంటే మీ రోల్ సో విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది? రెండు విషయాలు ముఖ్యంగా ఒక నటుడుగా నేను గమనించింది ఏంటంటే కథ ఎలా ఉండింది అనేది. కథ అంటే నాకు కావాల్సింది కథలో ఏంటంటే ముందుగా ఒక తెలుగు సినిమాలో ఎక్కువ ఏంటంటే మనము జానర్ స్పెసిఫిక్ అంటే కోర్ట్ అంటే పూర్తిగా కోర్టు చేసినా కూడా ఒక విధంగా అది ఎలా రిసీవ్ చేసుకుంటారని ఒక చిన్న ఇది ఉంది. అండ్ ఆల్సో మనం ఒక కైండ్ ఆఫ్ ఫార్మాట్ బేస్డ్ సినిమాకి అలవాటు పడి ఉంటాం తెలుగు ప్రేక్షకులుగా. అట్లని మనం పూర్తిగా హై లెవెల్ ఎక్స్పెరిమెంట్స్ చేసినా కూడా ఎంతవరకు సక్సెస్ అవుతానేది ఒక జస్ట్ ఇది. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్క్రీన్ ప్లే గొప్పతనం ఏంటంటే దట్ తెలుగు సినిమాల్లో ఎక్కువగా మనం చూసే 90% ప్రేమ కథలే ఉంటాయి. అండ్ ప్రేమ కథ అది ఒకటి చెప్పాలని ఒక ముఖ్య ఉద్దేశంగా గమనించాడు డైరెక్టర్. అలాగే తర్వాత కుటుంబాలు అంటే ఎందుకు అంటే ఆల్ లవ్ స్టోరీస్ బేసికలీ అమ్మాయి అబ్బాయి కలిసి ఏదో చిన్న ఫైట్ అది చేసుకుంటే అయిపోతాయి అని అనుకుంటారు. కానీ దానికి ముఖ్యంగా తెలుగు సమాజంలో ఇండియన్ కాంటెక్స్లో లవ్ ఈజ్ ఆల్సో అబౌట్ బ్రింగింగ్ ద ఫ్యామిలీస్ టుగెదర్. సో ఫ్యామిలీస్ ఎలా రియాక్ట్ అవుతారు అండ్ డిఫరెంట్ సోషల్ సర్కిల్స్లో ఉన్నప్పుడు లేదా డిఫరెంట్ క్లాస్ బ్యారియర్స్ కాస్ట్ బ్యారియర్స్ ఉన్నప్పుడు ఎలా బిహేవ్ అవుతారో అది ఒకటి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్లీ నాకు ఈ కథ నుంచి కావాల్సింది ఏంటంటే మనం ఇప్పుడు దాకా లాయర్ల జీవితాన్ని చాలా తక్కువగా డిస్కవర్ చేసాం తెలుగు సినిమాలో, వాళ్ళని తక్కువగా రిప్రజెంట్ చేసాం. జ్యుడిషియరీని రిప్రజెంట్ చేస్తూ ఉన్నాం కానీ దాన్ని పూర్తి అథెంటిసిటీతో రిప్రజెంట్ చేయాలనేది నా ఉద్దేశం అనమాట. అట్లా ఈ వరల్డ్ని క్రియేట్ చేశారు రామ్ జగదీష్, వంశీధర్ అండ్ కార్తికేయ. వీటిని కొన్ని తెలియని సెక్షన్స్ కూడా, అంటే చాలా మందికి తెలియని సెక్షన్స్ కూడా చూపించారు. అంటే సెక్షన్స్ ఏమవుతున్నాయంటే అండి, ఇది బేసిక్లీ ఇప్పుడు సినిమా అనేది ఒక పవర్ఫుల్ మీడియం అండి. ఇప్పుడు పాక్సో గురించి కానీ 498A గురించి కానీ 354A BCD ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి యూట్యూబ్లో దాని గురించి స్పెసిఫిక్గా చాలామంది లాయర్స్ మాట్లాడుతున్నారు. దాని మీద వ్యక్తిగతంగా చాలా డిస్కషన్స్ జరుగుతుంటాయి. ఇవన్నీ ఇప్పుడు ఏంటంటే మన ప్రాబ్లం సొసైటీలో ఒక ఈవెంట్ జరిగితే అది హైలైట్ అయ్యి ఆ న్యూస్ గురించి మాట్లాడతారు, అది పోద్ది మళ్ళీ ఇంకో కొత్త న్యూస్ వస్తుంది. సో వీ కంప్లీట్లీ ఫర్గెట్ దాట్. బట్ సినిమా ఏంటంటే అగైన్ ది ఐడియా ఈజ్ ఆల్సో, ఇది మా ముఖ్య ఉద్దేశం కాదు కానీ ఇప్పుడు సంతోషించే విషయం ఏంటంటే నిన్న మేము కొన్ని వీడియోస్ చూస్తున్నాం, కొంతమంది పాత్రికేయులు పోక్సో చట్టం గురించి మాట్లాడడం, దాంట్లో లొసుగులు మాట్లాడడం, రోమియో అండ్ జూలియట్ అని చట్టాలు దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడడం.
దీన్ని వరల్డ్ కోర్ట్స్ ఎట్లా అడాప్ట్ చేస్తున్నాయి వాళ్ళ లా ఆఫ్ ద ల్యాండ్ గురించి. సో ఆల్ ఆఫ్ దిస్ మేమంతా వీ హ్యాడ్ అ లాంగ్ డిస్కషన్స్. నేను జగదీష్ చాలా సంతోషంగా అనిపించింది. ఈ కథని అతను కూడా చాలామంది లాయర్స్ వాళ్ళందరితో డిస్కస్ చేస్తే వి ఫెల్ట్ వాళ్ళు కూడా వెరీ సపోర్టివ్ మా గురించి మాట్లాడుతున్నట్టు. అలాగే నా స్నేహితులు నాకైతే ఎవరైతే లాయర్స్ హెల్ప్ చేశారో ఇవన్నీ ఇట్ ఈస్ ఆల్ ఒక బ్యూటిఫుల్ హ్యూమన్ ఎక్సర్సైజ్ అండి. అండ్ ఆల్సో ఇది చేయడం వల్ల మాకు జ్యుడిషియరీ మీద లా అండ్ ఆర్డర్ మీద చాలా స్పెసిఫిక్ గౌరవం పెరిగింది. అండ్ దానికి నేను ముఖ్యంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ రామ్ జగదీష్. అండ్ ఆల్సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ ఫర్ నాని గారు, దీప్తి గారు అండ్ ప్రశాంతి గారు. ఎందుకంటే కథలు రాస్తుంటాము, వింటుంటాము, చాలా ఎక్కువ మంది కథలు విని అబ్బా చాలా మంచి కథ అండి అని అంటారు. కానీ ఆ కథకి ఇంత సత్తా ఉంటుంది, తీసుకెళ్తే మనం చేయగలం అనే ఒక మా విజన్ని షేర్ చేసుకోగలిగారు. అందుకు వాళ్ళు గొప్పవాళ్ళు. ఇంకా సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ దిస్. కాకినాడ నుంచి ఇక్కడ వరకు రావడం మీ జర్నీ చాలా అద్భుతంగా జరుగుతుంది. సో సినిమాలో మీరు చాలా న్యాచురల్గా కనిపించారు వితౌట్ మేకప్. అంతే, వితౌట్ మేకప్. ఓకే, గ్లిజరిన్ అంటే ఏడుస్తూనే ఉన్నారు కదా. సో అండ్ మీకు లావణ్య త్రిపాఠి లాగా ఉంటారని ఒక ఇది వచ్చింది. సో మీకు ఎలా ఫీల్ ఉంది? చూడడానికి లుకింగ్ లైక్ లావణ్య త్రిపాఠి లా ఉన్నారు. నేను అంటే చాలా కామెంట్స్ వచ్చాయి ఎప్పటి నుంచో. సో అలా ఉంటానని నాకు అనిపించింది. బట్ అందరూ అదే అంటుంటారు కొన్నిసార్లు, అలా ఉన్నదేంటి అంతే. సో ఆడిషన్స్ జరిగేటప్పుడు, సో స్పెసిఫిక్గా ఆడిషన్స్ జరిగేటప్పుడు మీరు సెలెక్ట్ అయినప్పుడు మీకు ఫీల్ అయింది అంటే ఒక నాని గారు ఇందులో సో ప్రొడ్యూసర్ ఉండడం అండ్ వాల్ పోస్టర్ బ్యానర్ పైన మీరు నటించడం మీకు ఎలా అనిపించింది? ఇది ఒక 10 ఇంటర్వ్యూల్లో కరెక్ట్గా చెప్తాను ఇలా. మీరు అదే క్వశ్చన్ అడిగారు. చాలా గ్రేట్ఫుల్ అండి. అది ఎవరికైనా అంత అది చాలా చిన్న ఇష్యూ కాదు కదా. అంటే అవును. చాలా మంది ఉండగా మీరే సెలెక్ట్ అవ్వడం, సో అందులో మీకు ఈ ఆఫర్ రావడం అనేది వెరీ హ్యాపీ అండ్ వెరీ గ్రేట్ఫుల్. అసలు బాల్ పోస్టర్ సినిమా త్రూ రావడం అనేది అదొక అదృష్టం అనే చెప్పాలి. ఎందుకంటే ఎంతోమంది ఉంటారు నాకన్నా బాగా యాక్ట్ చేసేవాళ్ళు, నాకన్నా బాగుండేవాళ్ళు కదా. బట్ నేను సెలెక్ట్ అవ్వడం అనేది ఇట్స్ లక్ కూడా ఉండాలి కదా దానికి. పార్ట్ ఏమైనా ఉందా? నెక్స్ట్ డే ఏమైనా రాబోతుందా? కోర్ట్ సీక్వెలా ఎప్పట్లో ఆలోచన. హీరో మీరేనా? ఉంటే వీళ్ళతోనే కంటిన్యూ చేస్తారా? మగపతి క్యారెక్టర్ వెళ్ళే ముందు కూడా ఒక డైలాగ్ ఎవరున్నా లేకపోయినా సూర్యతేజ ఉంటాడు అదైతే పక్క. అంటే మగపతి క్యారెక్టర్ అయితే కంటిన్యూ అవుతుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఎండింగ్ డైలాగ్ కూడా చూసుకుందాం అని చెప్పి చాలా గట్టిగా చెప్తారు. సో దానికి మంగపతి క్యారెక్టర్కి అవార్డు వస్తుంది. సీక్వెల్ గురించి యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం ఆలోచించలేదండి. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఏం లేదు డిస్కషన్. ఒక 3-4 తర్వాత ఏమైనా ఆలోచించచ్చు. సో ఇక్కడ ఒకసారి సీక్వెన్స్ మీద అందరూ ఒకసారి డాన్స్ చేస్తే మాకు చూడాలి. సో శివాజీ గారి ఇంతవరకు స్టేజ్ మీద డాన్స్ చేయడం చూడలేదు. సో ఈ సాంగ్ కి వారు ఏదైతే హైలైట్ అయిందో కాదు, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగనివ్వండి. వై ఆర్ వైండింగ్ అప్? రష్ ఉందా అన్న? రష్లో ఉండాలి. శివాజీ గారు ప్రతి ఇంట్లోనే ఉన్నారు బిగ్ బాస్ ద్వారా. సో అలాంటి వ్యక్తి స్క్రీన్ మీద కావాలి. మన ఇంట్లో ఒక మామయ్య బాబాయ్లా అనిపించాలి. సో శివాజీ గారు వాజ్ ద బెస్ట్ చాయిస్. మీరు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. అసలు ఆ స్టేజ్ మీద కూర్చొని నాకు వచ్చింది, నేను చేశాను, ప్రూవ్ చేసుకున్నాను అన్న ఒక అంటే ఇన్ని ఇయర్స్ లేని సాటిస్ఫాక్షన్ ఈ ఒక్క సినిమాతో, చాలా చిన్న సినిమాతో అని చాలా గట్టిగా నమ్ముతున్నారు. కానీ పెద్ద హిట్ ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు? మీకు ఒక 5,000 మీ ఓనర్ పెంచాడు జీతానికి ఎలా ఉంటుంది మీకు? సేమ్ ఫీలింగ్. ఈ నెల నుంచి మీకు ఒక 5,000 పెరిగింది అని అనుకోండి, మీ పరిస్థితి ఏంటి? సో సేమ్ అంతే. ప్రతి మనిషికి జీవితంలో ఒక చిన్న బ్రేక్ వచ్చిందంటే ప్రతి వాళ్ళకి ఎంతైతే హ్యాపీగా ఉంటుందో అంతే హ్యాపీ. నాకు కూడా మరి ఇంకా మనకు కూడా భోజనానికి టైం అయింది, బయలుదేరితే బాగుంటుంది. అమ్మా నేను వేస్తే తట్టుకోలేరమ్మా, వద్దు. మళ్ళీ తాండవం ఉంటుంది, డ్యాన్స్ ఉండదు. ఓకే సార్. సాంగ్